హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. బుల్లితెరపై టాక్ షోలకు ఎంత క్రేజ్ ఉంటుంది అని చెప్పనక్కర్లేదు. ఈ మధ్య యూట్యూబ్‌ల్లోనూ అండ్ చాలా టీవీ షోల్లోనూ ఈ టాక్ షోలు చాలా పాపులర్ అవుతున్నాయి. ఇక ఆ మధ్య కాలంలో ఆహాలో వచ్చిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే టాక్ షో అయితే సూపర్ సక్సెస్ అయిందనుకోండి. ఇక ఆ షోతో హోస్ట్‌గా నందమూరి బాలకృష్ణ అదరగొట్టేశాడు. ఇక ఇప్పుడు మరో హీరో ఓ రియాలిటీ షోకి హోస్ట్ చేసేందుకు రెడీ అయిపోయాడు. ఆయనే విలక్షణ నటుడు జగపతి బాబు. ఇన్నాళ్ళు అటు హీరోగా, విలన్‌గా మెప్పించిన సంగతి కూడా మనకు తెలిసిందే. ఇప్పుడు హోస్ట్‌గా కూడా అలరించేందుకు వచ్చేస్తున్నాడు. ఇక ఆయన హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో 'జయమ్ము నిశ్చయంబుర'. జీ తెలుగులో ఆగస్టు 15 నుంచి రాత్రి 9 గంటలకు ఈ షో అయితే ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక మొదటి ఎపిసోడ్‌కు టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున గెస్ట్‌గా వచ్చారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పలు ప్రోమోలు రిలీజ్ చేశారు. అయితే ఈ ప్రోమో విడుదల చేసిన దాంట్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా చూపించారు. ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉండే నాగార్జున చాలా కాలం తర్వాత ఓ రియాలిటీ షోలో పాల్గొన్నాడు. అయితే ఈ షోలో నాగార్జున కెరీర్, ఫ్యామిలీ, కాలేజ్, స్కూల్ ఇలా అన్ని విషయాల గురించి అడిగి తెలుసుకున్నాడు జగపతి బాబు. తాజాగా విడుదలైన ప్రోమోలో నాగార్జున సిస్టర్ సుశీల ఎంట్రీ వచ్చింది. ఇక ఆ క్రమంలోనే తన జీవితంలోని కష్ట సమయంలో నాగార్జున తనకు అండగా ఉన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. ఇక ఆమె మాట్లాడుతుండగానే నాగార్జున భావోద్వేగానికి గురయ్యాడు. అంతకుముందు ప్రోమోలో అయితే నాగార్జున మాట్లాడుతూ తన తండ్రి నాగేశ్వరరావుతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. అలాగే నాగార్జున మాట్లాడుతూ యాక్టింగ్ చేయాలనుకుంటున్నట్లు నా బ్రదర్ వెంకట్తో కలిసి నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పారట. అప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్లు చూశాను. ఆ తర్వాత అన్నమయ్య సినిమా చూసి రాగానే నా 2 చేతులు ఇలా పట్టుకొని నాన్న మాట్లాడిన క్షణాలను నేను జీవితంలో మర్చిపోలేను అంటూ గుర్తు చేసుకున్నారు. అలాగే నాగేశ్వరరావు చివరి రోజులను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు నాగార్జున.